మీరు జైలుకెళ్ళినప్పుడు బాబు ఫీడింగ్ కోసము బాబుని తీసుకెళ్ళి హ్మ్. ఒక ఫీడింగ్ మామ్‌గా మీరు లోపల ఉన్నప్పుడు మదర్‌గా అది కొంచెం అందరికి ఆడవాళ్ళందరికి కూడా కొంచెం ఇబ్బంది కలిగించిన సిట్యుయేషన్ అన్నమాట. అయ్యో! ఎంత కష్టం వచ్చింది అన్నట్టు. మీరెలా ఫీల్ అయ్యారు? అంటే ఎమోషనల్లీ బాగా డౌన్ ఫేజ్ గదా! అది. అది నాకు తెలిసి ఎవరికి కూడా అటువంటి ఫేజ్ రాకూడదు. ఎందుకంటే సరే నేనొక్కదాన్నే అరెస్ట్ అయ్యుంటే మేబీ నేనంత బాధపడేదాన్ని కాదు. ఎందుకంటే నాతో పాటు మా హస్బెండ్ కూడా అరెస్ట్ అయినారు. హ్మ్. అండ్ బాబు అప్పుడు ఏజ్ ఎట్లా అంటే మేమిద్దరం లేకుండా ఉండలేకపోయినాడు. ఏదర్ నేను గాని, నా హస్బెండ్ గాని ఇద్దరిలో ఎవరో ఒకరు ఉంటే ఉంటాడు. హ్మ్. ఈ ఇద్దరం లేకపోయేసరికి ఎవరితో ఉండాలా, ఎవరు చూసుకునే ఇది కూడా లేకుండింది. మా అత్తగారు ఉండిన్నారు కానీ అంత అలవాటు లేదు. తను హైదరాబాద్‌లో ఉంటారు. బాబు నా దగ్గర ఉంటారు హ్మ్. కాబట్టి వీడు చాలా ప్రాబ్లమ్స్ వీడు కూడా పాపం ఎదుర్కొన్నాడు. ఊహ తెలియకుండానే ఊహ ప్రాబ్లమ్స్. తెలియకుండానే వీడు జైలుకొచ్చేసి నన్ను చూసి ఫీడింగ్ అయిపోయిన తర్వాత వీడిని తీసుకుపోతున్న టైంలో కూడా కానిస్టేబుల్స్ తీసుకుపోయేవాళ్ళు. హ్మ్. లోపలికి ఎవరిని ఎంటర్ కానిచ్చేవాళ్ళు కాబట్టి లేడీ కానిస్టేబుల్స్ వచ్చేవాళ్ళు హ్మ్. జైలు స్టాఫ్. హ్మ్. వాళ్ళు వీడిని బలవంతంగా తీసుకుపోతున్నప్పుడు మాత్రము ఆ సిట్యుయేషన్ ఏ తల్లికి కూడా రాకూడదని చెప్పి నేను ఆ రోజు అనుకోవడం జరిగింది. హ్మ్. కానీ వీడిని తీసుకుపోతున్న ప్రతిసారి కూడా ఇటువంటి సిట్యుయేషన్స్ మళ్ళీ రాకుండా ఉండాలంటే నేను ఎదగాల, హ్మ్. నేను కష్టపడాలా అని నేను చాలా గట్టిగా నా మనసులో నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది.